మనలో చాలామంది హిందువులు, మరీ ముఖ్యంగా మహిళలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ పూజలు చేస్తుంటారు. శుక్రవారం అంటే లక్ష్మీదేవి రోజు అని అలా పూజలు, ఆరాధనలు చేస్తుంటారు. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మార్గశిర మాసం మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో మార్గశిర మాసం తానే అని శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో స్వయంగా చెప్పి ఉన్నారు. మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి మిక్కిలి ప్రీతికరమైనటువంటి వారాలుగా మన పురాణాల ద్వారా అవగతమవుతోంది. విశేషించి ఏ స్త్రీ అయినా మార్గశిర లక్ష్మీ వారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో అట్టి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనగా సిరి సంపదలు మాత్రమే కాదు, ఆరోగ్యము, కుటుంబమునందు సౌఖ్యము, సౌభాగ్య ప్రాప్తి, సుఖము, ఆనందము, దుఃఖము అని అర్థము. మార్గశిర లక్ష్మీ వారముల గురించి మన పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో నారదుడు పరాశర మహర్షితో కలిసి భూలోకానికి వస్తాడు. ఈ భూలోకమున వారు సంచరించే సమయంలో ఒక ఊరిలో జాతి, కుల, మత భేదము లేకుండా అందరూ లక్ష్మీదేవి పూజ వ్రతం చేస్తుండగా చూస్తారు. అలా చూసినటువంటి నారదులు ఈ వ్రతమేమి, వీరందరూ ఈ వ్రతము ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అని పరాశర మహర్షిని అడుగుతాడు. అప్పుడు పరాశర మహర్షి నారదునికి స్వయంగా ఇది మార్గశిర లక్ష్మీ వ్రతమని, మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారాలు లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి సకల కోరికలు తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పరాశర మహర్షి నారదునికి చెప్తాడు. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ తెలుసుకుందాం. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కూతురు పేరు సుశీల. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దాంతో సవతి తల్లి తన పిల్లను ఎత్తుకొమ్మని చెప్పి ఆ పిల్లకు కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడిస్తూ ఆటలో భాగంగానే ఇతరులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడం చూసి తాను కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెడుతూ ఆడుకునేది. ఇలా కొన్నాళ్లు గడిచాక సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి వెళుతూ తాను తయారు చేసి పూజించిన లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకొని వెళ్ళింది. ఆ వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు. మెట్టినింటి వారు భాగ్యవంతులై మహదైశ్వర్యము అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడింది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి పరిస్థితి గురించి చెప్పాడు. పుట్టింటికి దాపురించిన గతిలేని పరిస్థితిని తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర మర్చిపోయాడు. దానిని ఎవరో తీసుకొని పోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడిగింది. జరిగిందంతా చెప్పాడు కొడుకు. మన దరిద్రమని సరిపెట్టుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చింది. అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకొని వెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు. మరలా కొన్నాళ్లకు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకు వెళుతుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి వెతికితే పండు లేదు.
చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళాడు. ఈసారి సవతి తల్లే పిల్లలను ఇంటి దగ్గర ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారము నోము చేస్తే వారికి ఐశ్వర్యం వచ్చునని తలపోసింది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందామని చెప్పింది. కానీ పిల్లలకు చల్లి అన్నం పెడుతూ నోటిలో ఒక ముద్ద వేసుకొన్నది. అది కూడని పని కావడంతో ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకున్నది. రెండవ వారం పిల్లలకు తలకు నూనె రాస్తూ తల్లి తాను కూడా రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చెయ్యడం వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చెయ్యలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకున్నది. నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి జాగ్రత్తగా ఉండేందుకై ఆలోచించి ఒక గోతిలో కూర్చోబెట్టినది. పని అయిన తర్వాత అమ్మను పిలుచుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అన్నది. పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను తోచక అది తిన్నా అని చెప్పింది ఆవిడ. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. ఇక 5వ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కుంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడిగింది సుశీల. నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి. సరే అని మరుసటి ఏడాది మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. ఇద్దరూ వ్రతకథ అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకము పొందారు అని స్వయంగా లక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించవలసిన విధానం చెప్పింది. కాబట్టి సౌభాగ్యవతులందరూ చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యములు పొందెదరుగాక. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.